ట్రేడ్ లైసెన్సులపై చిరు వ్యాపారులకు అవగాహన లేకపోవడం మలక్పేట్ సర్కిల్ జీహెచ్ఎంసీ సిబ్బందికి వరంగా మారింది. వ్యాపారులకు ట్రేడ్ లైసెన్సులు ఇవ్వకుండా సంబంధిత అధికారుల అండతో మామూళ్లతో జేబులు నింపుకుంటున్నారు. వ్యాపారులు ట్రేడ్ లైసెన్స్కు అయ్యే సొమ్ము కంటే భారీగా మామూలు కింద ఇవ్వాల్సి వస్తోంది. వ్యాపారులకు అవగాహన కల్పించి 24 గంటల్లోగా లైసెన్స్ మంజూరు చేయాల్సిన సిబ్బందే మామూళ్లకు అలవాటు పడి రాష్ట్ర ఖజానాకు గండి కొడుతున్నారు. మలక్పేట్ సర్కిల్ పరిధిలో ట్రేడ్ లైసెన్స్ సిబ్బంది అవినీతి చర్యలకు బాధిత వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారులకు నోటీసులు ఇస్తూ బెదిరింపులకు పాల్పడుతూ మామూళ్లు వసూలు చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసిన సిబ్బందికి వత్తాసు పలుకుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. దిల్సుఖ్ నగర్లోని గాయత్రి స్టడీ హాల్ నిర్వాహకుడు అభిరామ్ సిబ్బంది వేధింపులకు విసిగి ఏసీబీని ఆశ్రయించినా ఫలితం లేదు. తక్కువ అమౌంట్ ఉంది కాబట్టి మేము ఏమీ చేయలేమని నిరసక్త వ్యక్తం చేశారు. దీంతో అభిరామ్తో హాస్టల్ యజమాని మీడియాను ఆశ్రయించి గోడు వెళ్లబుచ్చుకున్నారు. నా పేరు అభిరామ్. ఇక్కడ దిల్సుఖ్నగర్లో గాయత్రి స్టడీ హాల్ అని చెప్పేసి నడుపుతున్నాం 2 years నుంచి. ఇది 24 జూన్ రోజు ఇట్లా జిహెచ్ఎంసీ నుంచి దేవేందర్, గణేష్, రాము అని చెప్పేసి ఒక ముగ్గురు వచ్చారు. దేవేందర్ శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్, గణేష్ ఏమో జవాన్, రాము ఏమో కమాటి వచ్చేసి ఇట్లా ట్రేడింగ్ లైసెన్స్ తీసుకోవాలని చెప్పారు. ఎంత అవుతుంది అంటే 20,000 అవుతుందని చెప్పారు. అండ్ మీరు తీసుకోకుండా నడుపుతున్నారు, సీజ్ చేస్తారు, అది ఇది అని చెప్పి కొంచెం ఒకలా బిహేవ్ చేశారు. నాకు కొంచెం టైం కావాలని చెప్పాను. ఒక 1 week 10 days తర్వాత మళ్ళీ July 4th రోజు వచ్చారు. మళ్ళీ వీళ్ళు ముగ్గురు వచ్చి మళ్ళీ సేమ్ కొంచెం రూడ్గా బిహేవ్ చేసి నోటీస్ ఇచ్చారు. నాకు మీరు తీసుకోవట్లేదు, మళ్ళీ సీజ్ చేస్తాం, అది ఇది అని చెప్పేసి. అయితే అంత అమౌంట్ నేను పే చేయలేను అంటే సార్ 15,000 పే చేసుకోండి అని చెప్పారు. July 5th రోజు మళ్ళీ ముగ్గురు వచ్చేసి మీరు లైసెన్స్ లేకుండా గర్ల్స్ హాస్టల్. మా పేరు సుభాష్. ముగ్గురు వచ్చారు సార్. వాళ్ళు ముగ్గురు వచ్చి ఇట్లా మా జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ అని చెప్పానన్నారు. అవి చూపించమన్నారు, సర్టిఫికేట్ చూపించమన్నారు. చూపిస్తే నేను రినివల్ చేయించాలి, దీనికి చాలా సేఫ్టీ తక్కువ రాశారు, అది ఇది అని చెప్పానన్నారు. 15,000 అడిగారు. మా వల్ల కాదు సార్ అదైతే కట్టడం. మేము ఆల్రెడీ సార్ తోటి డైరెక్ట్ చేయించి ఆయన పోలీసు చూసుకొని పెట్టుకొని చేశారు. మేమేం ఫేక్ కాదు, ఇది సైన్ కూడా డైరెక్ట్ కనపడుతుంది మీకు, మేము సార్తో మాట్లాడుతామంటే లేదా సార్ వాళ్ళు రిటైర్ అయిపోయి ట్రాన్స్ఫర్ అయిపోయారని చెప్పాను అన్నారు. ట్రాన్స్ఫర్ అయిపోయారు, మేము కొత్త వాళ్ళం వచ్చాము. ఇప్పుడు ఎంత ఇన్స్పెక్టర్ అదేమన్నా జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి డబ్బులు తీసుకెళ్ళాలి.